పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ సింహం రేవంత్ రెడ్డి. ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకొని జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఎన్నో ఆరోపణలు ఎదురైనా ఏమాత్రం తగ్గకుండా అన్నిటినీ తనదైన శైలిలో ఎదుర్కొంటూ తెలంగాణలో సక్సెస్ఫుల్ సీఎంగా కొనసాగుతూ తెలంగాణ సీఎం. ఈ మాట ఎవరికి నప్పుతుందో పాటలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. తెలంగాణలో పేరున్న నాయకుడు, దమ్మున నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి అచ్చంగా ఈ బిరుదు సరిపోతుంది. తెలంగాణ సింహం అంటేనే సీఎం రేవంత్ రెడ్డి అని ఇప్పటికే చాలా మంది ఒక నిర్ణయానికి వచ్చేసారట. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో చాలా తక్కువ మందికి వ్యతిరేకత ఉందట. తెలంగాణ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ప్రేమ ఉందో అలాగే రేవంత్ రెడ్డిపై అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉందని ఇప్పటికే జనం అనుకుంటున్నారనమాట. అయితే ఈ పేరు రావడానికి ఆయన ఏమీ ఒక్క రోజులో కష్టపడింది కాదు. ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమపడ్డారు, ఆరోపణలు ఎన్నో భరించి ఈ స్థాయికి వచ్చారు రేవంత్ రెడ్డి. ఆయన కోసం కొన్ని మాటలు మన అక్షర శిల్పంలో. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుముల రేవంత్ రెడ్డి పేరు తెలియని వారు దాదాపు లేరు. మంచి ఆర్ఎస్ఎస్ అనుబంధంతో మొదలుకొని జిల్లా పరిషత్ ఎన్నికవడం, తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆరోపణలు ఎదురైనా ఏమాత్రం తగ్గకుండా వాటినన్నింటినీ తనదైన శైలిలో ఎదుర్కొంటూ దూసుకెళ్లారు. అంతేకాకుండా తెలంగాణలో జనాకర్షణ నేతగా ఎదగడం ఎంతో విశేషం. ఎట్టకేలకు అందరూ అనుకున్నట్లే కాంగ్రెస్ పార్టీకి అధికారం లభించింది. ఇక రేవంత్ రెడ్డి జీవితాన్ని మొత్తం పరిశీలిస్తే రేవంత్ రెడ్డిపై 2015 సంవత్సరంలో ఓటుకు నోటు కేసులో సంచలన ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రేవంత్ అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. చివరికి 2017 సంవత్సరంలో అక్టోబర్లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. అతి కొద్ది రోజుల్లోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జీవం పోసుకుంది. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మల్కాజ్గిరి నుంచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలను ఎంటగడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రాకముందు ఒక లెక్క, రేవంత్ వచ్చిన తర్వాత ఇంకో లెక్క. నిత్యం గొడవలు, పార్టీ ఫిరాయింపులతో నిద్రావస్థలో ఉన్న పార్టీని తనదైన శైలిలో పైకి లేపి అన్నీ తానై అధికారంలో వచ్చే విధంగా తీసుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి తన మౌన వ్యూహాలతో బదిలిస్తూ సమాధానం చెప్పారు. తనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్ను ఏర్పాటు చేసుకొని విమర్శలు, స్వపక్షం నుంచే వ్యతిరేకత, కేసులు వంటి ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన గొప్ప ధీరుడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు 10 ఏళ్ల పాటు జరిగిన పరాభవాన్ని 2023 ఎన్నికల్లో గెలుపుతో తుడిచిపెట్టేశాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో ఒకే పదం వినిపిస్తుంది. అదే దూకుడు, తనదైన మాటలు, చురుకుదనం. జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించింది, సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలున్న ఏకైక నేతగా నిలిచారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, జైలు జీవితం అనుభవించినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కర్తవ్యంతో ముందుకు సాగి విజయం సాధించారు. కేవలం తనదైన మాటలతోనే ప్రత్యర్థి పార్టీల నేతలకు గుండెల్లో సునామీ సృష్టించిన నేత, జననేత రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం మొత్తం కేసీఆర్ను ఢీకొనే వ్యక్తి కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే అన్నంతలా సాగింది ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దూకుడు. తెలంగాణలో బలమైన సామాజిక వర్గమైన రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి. ఆయన 1969 నవంబర్ 8వ తేదీన నాటి మహబూబ్ నగర్ జిల్లాలో కొండారెడ్డిపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి నరసింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ. మహబూబ్ నగర్లోని ఏవీ కాలేజ్ నుంచి కామర్స్లో BA పట్టా పొందారు.
విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా పనిచేసిన రేవంత్ అనంతరం రాజకీయ జీవితం వైపు మొగ్గు చూపి ఓయూలోని విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చారు. రేవంత్ రెడ్డికి తన 24వ ఏటనే కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు కుమార్తె గీతతో వివాహం జరిగింది. వారికి నైమిషా అనే కుమార్తె ఉంది. అనంతరం మేడ్చల్ జెడ్పీటీసీగా స్వతంత్రంగా ఎన్నికై అనంతరం టీడీపీతో జతకట్టి తెలంగాణలో బలమైన నాయకుడిగా ఎదిగారు. రాష్ట్ర విభజన జరిగిన 3 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ప్రజలకు తన మాట తీరుతో ఆకట్టుకునే సహజ స్వభావం, ప్రచారంలో తనదైన వ్యూహాలను అనుసరించడంలో దిట్ట రేవంత్ రెడ్డి. ఈ 2 విషయాలు తనకు ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. తనకంటూ ఒక బలమైన క్యాడర్ను పెంచుకుని 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు వేశారు. మేడ్చల్ జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్రంగా బరిలోకి నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత 2007లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఒంటరిగానే బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. తన కుటుంబం అంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్నా తాను మాత్రం 2008లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించారు. మొదటి ప్రస్థానంలోనే బడా నేతపై గెలుపొందడంతో అందరి చూపు అతనిపై పడింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విధేయుడుగా ఉన్నారు. మళ్ళీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలవడంతో పాటు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభలో టీడీపీ సభాపక్ష నేతగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తెలంగాణలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీయడంతో 2017లో రేవంత్ రెడ్డి మరికొందరు నాయకులతో సహా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 3 వర్కింగ్ ప్రెసిడెంట్లో ఒకరిగా నియమితులై ఆ తర్వాత 2021లో పీసీసీ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో మాయన మచ్చగా ఓటుకు నోటు కేసు మిగిలిందనేది వాస్తవం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి పాలై ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయ దుందుబి సాధించారు. కేవలం 6 నెలల్లోనే పదవిని సంపాదించి తానేంటో నిరూపించుకున్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకొస్తానని చెప్పి పీసీసీ పీఠమెక్కారు. పీసీసీ గద్దె ఎక్కినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ నొక్కి వక్కా నుంచి చెప్తూనే వస్తున్నారు. చెప్పడమే కాదు, చేసి చూపించాలని ఆ దిశగా తన ప్రయత్నం చేస్తూ సాగారు. సొంత పార్టీ నేతల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా, అధికార పార్టీ ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పించినా అవేం లెక్క చేయకుండా పక్కా ప్లాన్తో ఈ ఎన్నికల్లో 1 మ్యాన్ ఆర్మీలా దూసుకెళ్లారు. 2023 గెలుపును తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పిన రేవంత్ ఆ మాట నిలబెట్టుకున్నారు. అందుకోసం తనను చి అన్న వారితో కూడా కలివిడిగా కలిసిపోయి వారి మనసును మార్చి తన వైపు తిప్పుకొని ఆ ఎన్నికల్లో ముందుకు సాగారు. ఓవైపు సీఎం కేసీఆర్పై కామారెడ్డిలో గట్టి పోటీనిచ్చి మరోవైపు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అలా అసలు ఉనికే కోల్పోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీలో జోస్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఇప్పుడు గద్దెనెక్క వరకు తీసుకొచ్చారు. ఇక తన సొంత గెలుపు కోసం కూడా ఎంతో శ్రమించి కొడంగల్లో గెలిచి తానేంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభివృద్ధి విషయంలో హైదరాబాద్ను అగ్రస్థానంలో చేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నిస్తున్నారు. అందులో తెలంగాణ సక్సెస్ అవుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర సాధకులు కొంతమంది వాదిస్తున్నారు. మరోపక్క టీఆర్ఎస్ కూడా రోజురోజుకి రాజకీయ పరంగా దిగజారిపోతుండడం రేవంత్ రెడ్డికి ప్లస్గా మారుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఆయన వచ్చిన తర్వాత ఒక లెక్క అన్నట్లుగా మారిపోయిన రేవంత్ రెడ్డి సౌమ్య నాయకుడే కానీ సామాన్యుడు కాదురా అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సక్సెస్ఫుల్ సీఎంగా యనుమల రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.